నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నాలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్ప దేవుడండి ఆయన, బలమైన దేవుడండి ఆయన. మనం చదువుకుంటూ వెళ్తే, చూస్తూ వెళ్తే తన ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని ఆయన పాడి చేశాడు. 6 నెలలైనా నడిపించాడు. పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించాడు. ఏమి పొదువు చేయాల, కొరత చేయాల, సమృద్ధినిచ్చాడు ఆయన. గొప్ప దేవుడు కాదా ఆయన? హల్లెలూయా. నీ జీవితంలో ఎన్ని బలమైన కార్యాలు జరిగించాడు, ఎన్ని గొప్ప కార్యాలు జరిగించాడు, ఎన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించాడు. ఆయన మనతో ఉంటే చాలు, మన జీవితం ఏదైనా సాధ్యమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. దేవుని సంబంధులైన వారు దేవుని కలిగి ఉంటారు. దేవుని కలిగి ఉన్న వారు దేన్నైనా జయిస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రతి వరకు ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పండి. హల్లెలూయా. చెప్పమ్మా, నాలో ఉన్న గొప్పవాడు అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నాలో ఉన్నవాడు గొప్పవాడు, మీలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆయన ఎవరండి? గొప్ప దేవుడు. మీకు గుర్తుంటారు ఎప్పుడు, నా దేవుడు గొప్పవాడండి, నా దేవుడు గొప్పవాడండి, వాళ్ళు గొప్పవాడు, వీళ్ళు గొప్ప. అది కాదు, నా దేవుడు గొప్పవాడు, నేను గొప్పవాడిని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నీ ముందు ఎలాంటి గొలియాతు నిలబడినా నువ్వు గుర్తుంచుకోవాలి. మరలా చెప్తున్నాను, నేను దావీదును అనుకోను. స్తోత్రం కలుగును గాక. దావీదును జయించడాన్ని నేను కూడా ఖచ్చితంగా జయించగలను. నాలో ఉన్నవాడు గొప్పవాడు, లోకంలో ఉన్నవాడు నిరర్థకమైన వాడు. దేనికైనా జయించే శక్తి ప్రభువానికి ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. నీ చేత కర్ర పెట్టుకుని భయపడ్డావు అనుకో, ఎలా చెప్పండి? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. వీధిలో వెళ్తా ఉన్నాం, 4 కుక్కలు వరుసగా ఉన్నాయి, పిచ్చి కుక్కలు, చేతిలో కర్రలు ఉన్నాయి. భయపడ్డావు, ధైర్యంగా వెళ్తాం. అబ్బా కదా బాగా చెప్పారు. 4 కుక్కలు ఉన్నాయి, చేతిలో కర్ర ఉంది. కొంతమంది చేతులు కర్రలు ఎంత చెప్పండి, భయమా కదా? చేతులు ఆయుధం ఉండి కూడా, జయించే శక్తి ఉండి కూడా చాలా మంది చాలా విషయాలు ఏం చేస్తారు చెప్పండి, భయపడతారు. దాన్ని ఇలా దోతాం, మనం మాత్రం వెనక్కి వెళ్తాం. దోతం ఇలా దోతా ఉంటాం, ఇలా దోత ఏం చేస్తాం, మనం వెనక్కి వెళ్తాం. వాసం తోడు ఏం చేయాలి, గద్దించోడు ఏం చేయాలి, ఎదరికి వెళ్ళాలి. అప్పుడు ఆడు ఏదన్నా ఏ సమస్య ఏమో చెప్పండి, మాట ఏమో ఇలా ఉంటుంది, మనసేమో మరొకలా ఉంటుంది. అలాగా మీ మాట మనసు ఒకేలా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్నవారు ఎవరంటే లోకాన్ని జయించిన ఆయన మనలో ఉన్నాడండి. స్తోత్రం కలుగును గాక. జయశీలుడు ఆయనండి. స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప దేవుని కలిగి నీవు, నేను, మనము ఎప్పుడు ఎక్కడ ధైర్యపడకుండా, వేదన గురవకుండా, ప్రభువా నువ్వు నాతో ఉన్నావయ్యా, నేను దేన్ని జయించగలయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన చేతుల్లో బలమైన కార్యం చేస్తారు. స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో నీ ముందున్న ప్రతి సమస్యను యేసు నామములో నీవు జయించుదువు గాక. హల్లెలూయా. ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని మన జీవితంలో 30 గర్భదంతలుగా 100 ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్న మోకరించండి, తలవంచండి. ప్రార్థన చేస్తున్న మనందరూ కూడా మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రభు సన్నిధిలో తలవంచండి. చిన్న ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళకి ప్రార్థన చేసుకుందామా? ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఈ పూట మీరు మాకు వాక్యంతో మాట్లాడారు. మీ వాక్యంతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ నామను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, గొప్ప చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. ప్రార్థన చేస్తారా? అందరూ ప్రార్థన చేయండి.